సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 160 మంది లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అంతకుముందు ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతర కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుల రుణమాఫీ పూర్తి చేసిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, ఇంటి అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పాఠశాల నిర్వహణ కోసం మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించడం లాంటి ఎన్నో చారిత్రక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని, అలాగే త్వరలో ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి నిశ్చయంతో ఉందని, ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరుతోనే వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇల్లు లేని పేదలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇండ్లు కట్టి ఇవ్వాలి. వారికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు మీ అందరికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరు కూడా మీకు అభయం ఇచ్చే చేయి కాంగ్రెస్ ప్రభుత్వంకి చేయి విడవకుండా మీరు దానికి ఎప్పుడు కూడా ఎల్లవేళలా సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం.